సుందరి అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించి తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన స్నేహగీతం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రాల తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. కాగా హిందీలో నటించిన స్కామ్ 1992 ది హర్షద్ మెహతా స్టోరీతో వెబ్ సిరీస్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సిరీస్ లో ఆమె పోషించిన జర్నలిస్ట్ సుచేత దలాల్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే దుల్కర్ సల్మాన్ తో ట్రిప్ లో కలిసి నటించింది. ప్రస్తుతం హిందీలో బోల్డ్ యాక్ట్రెస్ గా గుర్తింపు ఉన్న నటిమణుల్లో ఒకరిగా శ్రేయ నిలుస్తోంది. అయితే ప్రస్తుతం పలు హిందీ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది. లేటెస్ట్ గా డేవిడ్ కోరెన్స్వేట్ రెచల్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ మ్యాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఇండియన్ వెర్షన్ సెన్సార్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో 33 సెకండ్ల ముద్దు సన్నివేశాన్ని తొలగించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇది పూర్తిగా అర్థం పర్థం లేని చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సెన్సార్ కట్ పై శ్రేయ ధన్వంతరి ఇన్స్టా స్టోరీలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ మ్యాన్ లో 33 సెకండ్ల సన్నివేశంతో పాటు హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ని తొలగించారు. ఇదేం చర్య? మనం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని సెన్సార్ వాళ్ళు కోరుకుంటారు. పైరసీలను ప్రోత్సహించవద్దని అడుగుతారు. కానీ వాళ్ళు మాత్రం ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదని రాసుకొచ్చారు. ఇలాంటి చర్యలతో థియేటర్ అనుభూతిని దారుణంగా దెబ్బతీస్తున్నారెందుకు? మా డబ్బు, సమయంతో మేము ఏం చూడాలనుకుంటున్నామో మమ్మల్ని నిర్ణయించుకోనివ్వండి. సినిమా చూడటానికి థియేటర్ ఉత్తమ మార్గం. ప్రేక్షకులను చిన్నపిల్లల్లా భావించి థియేటర్ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించకుండా చేస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. మరోవైపు సెన్సార్ టీం అభ్యంతరం చెప్పడం వల్లే ఆయా సన్నివేశాలు తొలగించాల్సి వచ్చిందని చిత్ర బృందం పేర్కొంది. ఈ మార్పుల అనంతరం సెన్సార్ బృందం యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2.10 గంటల నిడివితో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సినిమాలలో కిస్సింగ్లు పాత రోజుల్లో ముద్దు సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది కాదు. హీరోయిన్లు కూడా అంగీకరించేవారు కాదు. కానీ సినీ ట్రెండ్ మారిన నేపథ్యంలో హీరోయిన్లు కూడా భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు. ముద్దు సీన్లకు అలవోకగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పాత తరం ఇలాంటి సీన్లపై మండిపడుతున్నప్పటికీ సినీ మేకర్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కలెక్షన్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తుండడం గమనార్హం. ముద్దు సీన్లలో నటిస్తేనే తమకు ఇతర సినిమాలలో అవకాశాలు వస్తాయనే భావనలో హీరోయిన్లు ఉండడం ఇక్కడ కొసమెరుపు. కాస్టింగ్ పై సినీ రంగంలో గతంలోనే దుమారం చెలరేగింది. సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. కానీ ముద్దులు ముచ్చట మాత్రం వేదరాజు తథా ప్రజ అన్న సొందంగా మారింది అనడంలో ఇక్కడ సందేహం లేదు.